నంద్యాల, కర్నూలు, ఆళ్లగడ్డ, హైదరాబాదు ప్రాంతాలలో డాక్టర్ సులోచన హోమియో హాస్పిటల్స్ ద్వారా కేవలం మొండి జబ్బులకు మాత్రమే కాకుండా ఇతర జబ్బులకు కూడా హోమియో ద్వారా చికిత్స సాధ్యమేనని నిరూపించిన డాక్టర్ బండారు నాగేశ్వరరావు గారు. నేను మీ డాక్టర్ బండారు నాగేశ్వరరావు, ఎండి, హోమియో ఫిజిషియన్ అండ్ సర్జన్. ఈరోజు టాపిక్ వచ్చేసి నూనెలు. గతంలో చిన్నప్పుడు మనం అందరం చూస్తున్నాం, అత్తరాసలు, లడ్డూలు, మైసూర్ పాకులు, ఇలా తీపి పదార్థాలు, కోవా, ఇలా రకరకాల తీపి పదార్థాలను మన ఇళ్ళల్లో అమ్మమ్మలు, నానమ్మలు చేసి పెట్టేవాళ్ళు. బాగా తిని అరిగించుకొని బాగా ఉండేవాళ్ళం. మనం ఎప్పుడు కూడా మా అమ్మమ్మకు బీపీ ఉన్నది, షుగర్ ఉన్నది, జబ్బులు ఉన్నాయి, మీరు స్వీట్లు తినకూడదు, నూనె పదార్థాలు తినకూడదు, నూనె తగ్గించుకొని తినండి అని చెప్పేది ఎప్పుడు వినలేదు. వాళ్ళు కూడా పిల్లలతో పోటీగా అమ్మమ్మలు, తాతలు కూడా స్వీట్లు తినేవాళ్ళు, ఈ నూనె పదార్థాలు కూడా తినేవాళ్ళు. కానీ వాళ్ళకు ఆశ్చర్యం ఏంటంటే బీపీ ఉండేది కాదు, షుగర్ ఉండేది కాదు. ఈరోజు గుండె డాక్టర్ దగ్గర పోతే చెప్తాడు, మీరు నూనె తగ్గించుకొని తినండి, వేరుశనగ నూనె తాగొద్దండి, సన్ఫ్లవర్ మాత్రమే వాడుకోండి అని చెప్పేది మనం అందరం వింటూ ఉన్నాం. ఏంటి పరిస్థితి? 20 ఏళ్ల క్రితం మన అమ్మమ్మలు, తాతయ్యలు కూడా, ముసలోళ్ళు కూడా చక్కగా తీపి తినేవాళ్ళు. ఇంకా వీలైనన్ని నూనెలతో తయారు చేసినటువంటి పిండి పదార్థాలు కూడా బాగా తిని అరిగించుకునేవాళ్ళు. ఈరోజు వయసులో ఉన్నటువంటి వాళ్ళని కూడా మీరు అది తినొద్దు, ఇది తినొద్దు అని చెప్పే స్థితికి వచ్చింది. సరే, ప్రజలందరూ డాక్టర్స్ చెప్పారంటే ఖచ్చితంగా పాటిస్తారు. కాబట్టి ఈరోజు దాదాపుగా ఈ దేశంలో 70% ప్రజలు వాడుతున్నది సన్ఫ్లవర్ ఆయిలే. మీరందరూ నా మాటల్ని ఖచ్చితంగా ఏకీభవిస్తారు. ఎందుకంటే 70% దాదాపుగా సన్ఫ్లవర్ ఆయిలే వాడుతున్నారు. కానీ గత 20 సంవత్సరాల క్రితంతో పోలిస్తే ఈరోజు హార్ట్ అటాక్లు రావడం సర్వసాధారణమైపోయింది. ఇదేంటి పరిస్థితి? గుండె డాక్టర్ గారేమో సన్ఫ్లవర్ ఆయిల్ వాడండి మంచిది అని అంటున్నారు. ఆ సన్ఫ్లవర్ ఆయిలే వాడుతున్నాం, అయినా కూడా హార్ట్ అటాక్లు ఎందుకు వస్తున్నాయి? బీపీలు ఎందుకు వస్తున్నాయి? గుండె ఎందుకు పాడవుతుంది? బైపాస్ సర్జరీకి ఎందుకు పోతున్నాం? చివరికి గుండె ఇక పనికిరాదని చెప్పేసి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకునే పరిస్థితికి పోయాం. ఏం జరుగుతుంది? మనం అందరూ ఆలోచిస్తున్నాము. ఖచ్చితంగా ఆలోచించాలి. కొన్ని జబ్బులకి మనము లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినా మనకు పాడైనటువంటి అవయవాల్ని మనము తిరిగి తెచ్చుకోలేము. దానికోసం వచ్చిందే అవయవ దానం. చూడండి, మనం ఈరోజు విస్తృతంగా వింటున్నాం, అవయవాలు దానం చెయ్యండి, మరో 5 మందిని కాపాడండి. అందరం ఆలోచిస్తున్నాం. మనం చాలా టెక్నాలజీని మనము పెంపొందించుకున్నాము. అవయవాలు పాడైతే కూడా అవయవాలను ట్రాన్స్ప్లాంటేషన్ చేసేంత గొప్ప స్థితికి మన డాక్టర్లు ఎదిగారు. మన సైన్స్ అంతగా డెవలప్మెంట్ అయ్యింది. మనము ఈ ప్రపంచంలోనే మన భారతదేశంలో ఉన్నటువంటి మెడికల్ సైన్స్ అనేది చాలా గొప్పగా ఉంది. మన భారతీయ వైద్యులందరూ చాలా గొప్పవాళ్ళు. అంతేకాకుండా ఈ ప్రపంచానికి మొత్తానికి మెడికల్ హబ్గా మన భారతదేశం తయారయ్యిందని చెప్పేసి చెప్పుకుంటున్నాం. మనం అందరము ఇంకో కోణంలో ఆలోచించాలి. అసలు అవయవాలు ఎందుకు పాడవుతున్నాయి? మనకు పుట్టుకతో వచ్చిన అవయవాలు చచ్చిపోయేంత వరకు మనకెందుకు సహకరించడం లేదు? ఈ కోణంలో ఎవరైనా ఆలోచిస్తున్నారా? కనీసం వీటి గురించి ప్రచారం చేస్తున్నారా? చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది. దీనికి కారణం ఏంటంటే నూనెలు. మనం తాగుతున్న నూనెలు ప్రకృతి సిద్ధంగా వేరుశనగ నూనె ఆడించి తీసినటువంటి వేరుశనగ నూనె తాగుతున్నామా? పొద్దుతిరుగుడు విత్తనాలని ఆడించినటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి నూనెనే మనం తాగుతున్నామా? ఒక్కసారి మార్కెట్ ధరల్ని పరిశీలిద్దాం. పొద్దుతిరుగుడు విత్తనాలు ధర కేజీ ఎంత ఉంది? 1 కేజీ పొద్దుతిరుగుడు విత్తనాలని మనము మిల్లులో ఆడిస్తే మనకి ఎంత నూనె వస్తుంది? నేను ఎంక్వైరీ చేయగా 1 కేజీ
పొద్దుతిరుగుడు విత్తనాలు రావాలంటే 2 నుంచి 2.5 కేజీల పొద్దుతిరుగుడు విత్తనాలను వినియోగించాలని చెప్పి చెక్కగానుగ వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఈరోజు మార్కెట్లో పొద్దుతిరుగుడు విత్తనాలు 100 నుంచి 150 రూపాయలు ఉంటుంది. మరి 2.5 కేజీల పొద్దుతిరుగుడు విత్తనాలను మనం కొంటే అయ్యే ధర ఎంత అవుతుంది? సన్ఫ్లవర్ ఆయిల్. కానీ మనకు మార్కెట్లో లభిస్తున్నటువంటి రెడీమేడ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఎంత దొరుకుతుంది గమనించండి. అంత తక్కువ ధరకి సన్ఫ్లవర్ ఆయిల్ని మనకి ఎలా ఉత్పత్తి చేయగలుగుతున్నారు? ఇంకా ఆశ్చర్యం ఏంటంటే అవతల వాళ్ళకంటే ఇంకా 5 రూపాయలు తక్కువకి ఇస్తామని చెప్పి పోటీ వాతావరణం ఈ వ్యాపారాలలో నెలకొంది. అంటే వీళ్ళకి పడుతున్న ధర ఎంత? అసలు ఇది సన్ఫ్లవర్ ద్వారా తీసినటువంటి నూనెలేనా? ఎందుకంటే మనిషి కలుషితమైనప్పుడు అన్ని సేవలు కూడా పొల్యూట్ అవ్వడం అనేది సర్వసాధారణం. ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేని స్థితి. కాబట్టి మీరందరూ కూడా ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. దయచేసి మీ దగ్గరలో ఉన్నటువంటి చెక్కగానుగల దగ్గరికి వెళ్ళి మీ కళ్ళ ముందర సన్ఫ్లవర్ సీడ్స్తో సన్ఫ్లవర్ ఆయిల్ని తీసి ఇవ్వమనండి. లేదా గ్రౌండ్ నట్ వాడుకునేటువంటి వాళ్ళు అయితే కనుక గ్రౌండ్ నట్స్ ఆడించి మీ కళ్ళ ముందర నూనె తీసి ఇవ్వమని చెప్పండి. ఇలాంటి సహజ సిద్ధమైనటువంటి నూనెలు వాడుకోవడం వల్ల మీ గుండె 100 సంవత్సరాలు పదిలంగా ఉంటుంది. ఎటువంటి గుండె సమస్యలు రావు. ఇంకో విషయం ఏంటంటే గుండె సమస్య వచ్చిందని ఎలా తెలుసుకోవచ్చు? మనకు బీపీ వస్తుంది, అంటే బ్లడ్ ప్రెషర్. ఎప్పుడైతే గుండె సమస్య వస్తుందో అప్పుడు మనకు బీపీ వచ్చి మనకు కొన్ని సిమ్టమ్స్ అనేది కనిపిస్తాయి. అయితే మనం అందరం ఏం చేస్తున్నామంటే ఒక ట్యాబ్లెట్ వేసేసుకొని బీపీని 1 గంటలో నార్మల్ స్థాయికి తీసుకురావడం జరుగుతూ ఉంది. అంటే గుండె పనితీరు పాడవుతున్నటువంటి దానికి మనం వైద్యం చేయడం లేదు. గుండె చెడిపోవడం వల్ల అబ్నార్మల్ ఫంక్షనింగ్ వల్ల వచ్చేటువంటి మనకు బ్లడ్ ప్రెషర్ని మాత్రమే తగ్గించుకోగలుగుతున్నాం. ఆ లక్షణాలు మాత్రమే తగ్గించుకోగలుగుతున్నాం. గుండెకు జరుగుతున్న డ్యామేజ్ని ఎట్టి పరిస్థితుల్లో మనము అరికట్టలేకపోతున్నాం. మరి దీనికి బీపీ ఉన్న వాళ్ళు సరైనటువంటి వైద్యం పొందాలి అంటే హోమియోపతిలో లేదా ఆయుర్వేదంలో మాత్రమే మీకు సరైనటువంటి వైద్యము లభిస్తుంది. మీరు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల పాటు బీపీ తగ్గించేటువంటి తాత్కాలిక మందులను ఉపయోగించుకుంటే ఇంటర్నల్గా గుండె అనేది బాగా డ్యామేజ్ అయిపోయి చివరికి స్టెంట్లు వేసుకోవడం, ఇంకా ముందు బైపాస్ సర్జరీ, ఇంకా కుదరకపోతే గుండె మార్పిడే చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. సో గతంలో మేము చిన్నప్పుడు విన్నాం, సుమతి, కాలమతి, మందమతి అని 3 చేపలు ఉంటాయనేసి. అలా మందమతిలాగా ఉండి చనిపోకుండా, కాలమతిలాగా కాలగర్భంలో కలిసిపోయేటప్పుడు అలర్ట్ అవ్వకుండా సుమతిలాగా జీవించండి. జబ్బు రాగానే సరైన వైద్యాన్ని పొంది మీరు ఆ జబ్బును ముదిరించుకొని అవయవాలు పాడయ్యే స్థితి వరకు వెయిట్ చేయకుండా త్వరగా మీరు ఆయుర్వేద క్వాలిఫైడ్ డాక్టర్స్ని లేదా హోమియోపతిక్ క్వాలిఫైడ్ డాక్టర్స్ని సంప్రదించి మీరు సరైనటువంటి వైద్యం బీపీకి పొందితే మీ గుండె 100 సంవత్సరాలు చక్కగా పనిచేసేలాగా మీకు వైద్యం అందుతుంది. దీనివల్ల అవయవ మార్పిడి అనేటువంటి పరిస్థితికి పోకుండా ఉంటాం. ఈరోజు గుండె మార్పిడి చేయాలంటే ఆ గుండె అంగట్లో దొరికేటువంటి వస్తువు అయితే కాదు. దయచేసి ఆలోచించండి. మీరు ఎవరికైనా అవయవము పాడైతే వాళ్ళు బతకాలంటే మీకోసము అవయవ దానం చేయడానికి ఇంకొకటి చావాలి. అవయవ దానం అనేది అన్నదానం అంత పవిత్రమైంది కాదు. అవయవాలు పాడవకుండా జీవించగలగడమే గొప్ప నాగరికత. అవయవాలు పాడైతే అవయవ మార్పిడి చేసుకునే టెక్నాలజీతో జీవించడం అనేది నాగరికత కాదు. కాబట్టి నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీరు మనసు పెట్టి తెలుసుకొని మీరు అనారోగ్యాలకు గురి కాకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నేను చెప్పినటువంటి అంశాలలో వాస్తవం ఉంది, ఇది 10 మందికి ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే మీ బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడాను ఈ వీడియోని షేర్ చేయండి.
ఇలాంటి మంచి విషయాలని ప్రోత్సహిస్తున్నటువంటి ఈ ఛానల్ని మీరు ప్రోత్సహించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరో మంచి విషయంతో ఇంకొక ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ.